देखते ఈరోజు అయితే బువ్వ తింటున్నా. ఈరోజు అయితే 2 రోజులు సెలవు ఇచ్చాను. సెకండ్ సాటర్డేకి కూడా సెలవు అండి. ఆదివారం కూడా సెలవు అండి. తాలింపన్నం వేడివేడిగా తాలింపన్నం అయితే చేసుకున్నాను. కూర ఉండడానికి బీరకాయ కూర చారు ఉంది, కానీ ఎందుకో తినాలనిపించట్లేదు. సో చాలా చల్లగా ఉంది కదా, అందుకే కొంచెం కారం కారంగా తినాలనిపించింది. ఉల్లిపాయ వేయడం మర్చిపోయాను. ఎల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ, నెక్స్ట్ కరివేపాకు, ఉప్పు, కారం వేసి వేపేసాను అనమాట. బాగుంటుంది కానీ ఉల్లిపాయ వేయడం మర్చిపోయాను. లేదు మరి ఏంటి తింటాం అలా. నేను సెకండ్ సాటర్డే ఈరోజు సండే ఫుల్ హ్యాపీ అనమాట. స్కూల్ లేదు కదా అందుకు కదా. చెప్పాలి చెప్పాలి తీసుకో సౌందర్య మా లాస్ట్ సౌందర్య లహరి. హోంవర్క్ అయితే ఇచ్చారు 3 బుక్స్ కి. నిన్న 2 బుక్స్ చేసింది హోంవర్క్. ఈ రోజు బుక్ చేస్తుందంట. ఖాళీగా ఉంది కదా, నచ్చినప్పుడు చేసుకుంటుంది హోంవర్క్. ఫ్రెండ్స్, రేపటి నుంచి అయితే మన బిజినెస్ అనేది స్టార్ట్ చేద్దాం. సో కాఫీ పొడి అయితే ఆల్రెడీ రెడీగా ఉంది. కొంతమంది అయితే కాఫీ పొడి కావాలి మాకు అని అడిగారు అనమాట. సో వీలైతే రేపటి నుండి ఆర్డర్స్ అయితే తీసుకుంటాను. ఆర్డర్స్ ని బట్టి ఇంకా కాఫీ పప్పు ఉంది, మళ్ళీ తయారు చేసి అయితే మీకు పంపిస్తాను. ఫస్ట్ అయితే రేపు స్టార్ట్ చేద్దాం. కాఫీ పొడి పసుపు ఉందా అని అడుగుతున్నారు, హాని కావాలని అడుగుతున్నారు. పసుపు అయితే ఇప్పుడు ఉండదండి, సో అన్ సీజన్. నేనేమని చెప్పానంటే సీజన్ లో దొరికేవి, ఇప్పుడు ఈ సీజన్ లో ప్రజెంట్ ఏంటి ఉంటది అవి పంపిస్తాను అనేసి అన్నాను. కాబట్టి పసుపు హనీ అయితే దొరుకుతుందిలేండి. మిరియాలు కూడా ఇప్పుడు ఉండవు, సీజన్ కాదు, సీజన్ అయిపోయింది. సో ప్రజెంట్ ఇప్పుడు వేరుశనక్కాయలు ఉంటాయి అవి. నెక్స్ట్ కాఫీ పొడి అయితే మా ఇంటి దగ్గర ఉంది, కాఫీ పొడి పంపిస్తాను. వీలైతే పప్పు దినుసులు ఉంటాయి కదా, అవన్నీ మీకు చూపిస్తాను. వాట్సాప్ నెంబర్ ఒకటి పెడతాను, దాన్ని గ్రూప్ లో జాయిన్ అయితే నేను ఏమేమి ప్రోడక్ట్స్ పెడుతున్నామో మీకు తెలుస్తుంది. మీకు కావాల్సింది మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. కాఫీ పొడి చూపిస్తాను మీకు ఇప్పుడైతే. అంటే ఈ రోజు ఆదివారం కదా, సో పాడర్ వెళ్దాం అనుకున్నాం, కానీ ఈ రోజు ఆదివారం షాపులు క్లోజ్ చేసి ఉంటారనమాట. పార్సల్ చేయడానికి బ్యాగ్స్ కావాలి. అండ్ మన ప్రోడక్ట్ లోగో, అదే మన వస్తువులకి మనం పంపించేదానికి లోగో ఒకటి చేస్తారేమో, స్టిక్కర్స్ లాగా. అడిగి చూడాలి పాడర్లో. సో అది రేపు సోమవారం కదా, రేపు అయితే షాప్లో అవి తీస్తారు. నేను వెళ్దాం అనుకున్నాం కానీ నిన్న మొత్తం ఫుల్గా వర్షమే. ఈ రోజు అలానే ఉంది. వీలైనంత వరకు మీకు అందుబాటు ధరల్లోనే, అంటే మీకు కొంచెం, నాకైతే డెలివరీ ఛార్జెస్ కొంచెం ఎక్కువ అనిపించింది. హైదరాబాద్ పంపిస్తారా, బెంగళూరు పంపిస్తారా అనేసి అడుగుతున్నారు. ఆ కొరియర్ డీటెయిల్స్ అంతా పూర్తి కనుక్కోవాలి నేను. సో కనుక్కున్న తర్వాత మీకు అన్ని చెప్తాను. ఎక్కడికైనా పంపిస్తాము, పంపించాలనే ఉంది నాకు కూడా, ఎంత దూరం అయినా పర్లేదు. కానీ కొరియర్ సర్వీస్ గురించి కొంచెం తెలుసుకోవాలి. మనకి దాని గురించి ఏం పెద్ద అవగాహన ఏం లేదు కదా. అది తెలుసుకున్న తర్వాత మీకు ఏం కావాలన్నా ఎక్కడికైనా పంపించడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. లాస్ట్ వాళ్ళు మొన్న బండి నుండి పడిపోయారు అన్నాను కదా, చాలా మంది అయితే మన దెబ్బలు అని చాలా మంది అడిగారు. లేదండి, దెబ్బలేం తగలలేదు, కానీ బురద గొయ్యి ఉంటే బండి బ్యాలెన్స్ కాసుకోలేక జారిపోయి ఇటు సైడ్ కి పడిపోయారు అనమాట 3. సో పిల్లలు కదా, బండి మీద కుదురుగా ఉండలేదంట. ఇటు అటు అవుతుంటే బ్యాలెన్స్ కాసుకోలేక పడిపోయారు బురదలో. లాస్ట్ వైట్ యూనిఫామ్ మొత్తం బురద, అసలు వైట్ మొత్తం టీ కలర్ లో వచ్చేసింది. అలా అయిపోయింది అనమాట. ఇంకో పాపదైతే కొత్త బుక్స్ మొత్తం బురద అయిపోయింది. దెబ్బలైతే ఏం తగలలేదు మీ దయ వల్ల. మీరు చెప్పినట్టే హనీ పంపించాలంటే గ్లాస్ బాటిల్స్, కవర్స్, అదే ప్యాకింగ్ కవర్స్,
చాలా చాలా ఉంటాయి, ఎక్కువే అవుతుంది. చాలా మంది రిస్క్ తీసుకుంటున్నావేమో, లాస్ వస్తుందేమో చూసుకోండి అనేసి అంటున్నారు. ఇంకా కొంతమంది వచ్చేసి ఆర్గానిక్ కదండి, పర్లేదు ఆ మాత్రం రేట్ ఉంటుంది, మీరు జెన్యూన్ గా చెప్తున్నారు, డెలివరీ ఛార్జెస్ చాలా మంది ఎక్కువే తీసుకుంటారు, మీరు మాత్రం ఓపెన్ గా చెప్పేస్తున్నారు, పర్వాలేదు తీసుకుంటాం అనేసి. సో మీ సపోర్ట్ అయితే నాకు ఉండాలండి. నేనైతే ఇంకా ఫిక్స్ అయిపోయాను మైండ్ లో, ఖచ్చితంగా ఇది చేయాలి అనేసి. సో చేస్తాను, మీ వరకు అయితే అందిస్తాను. ఇంకా వెజిటేబుల్స్, నెక్స్ట్ అడవిలో దొరికే పళ్ళు అలాంటివి అయితే కుదరవు, ఎందుకంటే ఇక్కడ నుండి మీకు పంపించేసరికి ఇంచుమించు ఎలా లేదన్నా 5, 6, 7 రోజులు దూరం అయితే పడుతుంది. కాబట్టి మీ దగ్గరకు వచ్చేలోపు అవి పాడైపోతాయి. సో కాబట్టి అలాంటివి అయితే కొంచెం కష్టమే. నిల్వ ఎక్కువ ఉండేదే నేను మీకు పంపిస్తాను, నిల్వ ఉండేది ఎక్కువ రోజులు ఉండేదే మీకు పంపిస్తాను. ఓకే, ఇప్పుడైతే అన్నం తిని వర్షానికి బయటికి ఎక్కడికి వెళ్ళడానికి అవ్వట్లేదు, అలా ఇంట్లో ఉండడానికి చిరాగ్గా ఉంది. ఈ రోజు అసలు ఎండకొస్తే మామూలు గుడికి వెళ్దాం అనుకుంది, అలా తిరిగినట్టు గుడికి వెళ్ళేసి వద్దాం అనుకున్నాం. లాస్ట్ కూడా ఎలాగో సెలవు కాబట్టి లాస్ట్ ఎప్పుడు నుండో అడుగుతుంది ఎక్కడికైనా వెళ్దాము, కానీ ఏం చేస్తాం, వర్షం చిరాగ్గా ఉంటుంది. డల్గా ఉన్నాం కదా, అందుకే డల్గా చెప్తాను. డల్లుగున్న వాళ్ళు డల్లు చెప్పారే గుడ్డికి. మామిడిపల్లి సీజన్ కూడా అయిపోతుంది, ఇంకా చెట్టు మీద ఉన్నాయన్ని పక్షులు కోసి కొరికి పడేసేస్తాయి అన్నమాట. అయిపోయింది, ఇంకో రోజు అయితే ఈ వారంలో అయిపోతాయి. ఫ్రెండ్స్ చూడండి, మీకు పంపించబోయే ఒరిజినల్ కాఫీ పొడి ఇదేనమాట. మేము మా తోట నుండే తెచ్చిన కాఫీ పళ్ళతో అది మొత్తం క్లీన్ చేసి ప్రాసెస్ అంతా అయిన తర్వాత కాఫీ పొడి అయితే మా మరిది చేసి ఉంచారు. చిన్న మిషన్ అయితే కొనుక్కున్నారనమాట అతను సేల్ చేయడానికి, కానీ ఇప్పుడు అతను ఖాళీ లేరు కాబట్టి నేనైతే ఈ సేల్ చేస్తానైతే నాకు ఇచ్చే అనేసి అన్నాను. ఇంకా అవి ఆ కాఫీ పొడి తయారు చేయడానికి ఈ పప్పులు కావాలి, కాఫీ పప్పు. ఇవి బాగా డ్రై అయిపోయి ఇంటి దగ్గర ఉన్నాయన్నమాట. మేము బయటకు అమ్ముకోలేదు ఈ సంవత్సరం, మా మరిదే కొనుక్కున్నాడు 4 బస్తాలు. కానీ ఇంకో 3 అయితే సేల్ చేస్తాడనమాట. ఇంకా ఈ బస్తా అయితే ఉంది. మీరు ఇచ్చే ఆర్డర్స్ని బట్టి నేను ఇది కూడా మీకు పొడి చేసి అయితే పంపిస్తాను. మా మరిది దగ్గర అయితే నేను తీసుకున్నాను అనమాట. ఇంకా నేను సేల్ చేసిస్తాను, నాకు ఇచ్చేసే అనేసి. సరే అయితే మీరైనా అమ్మేయండి అనేసి అన్నారు. ఇంకా మీరు ఇచ్చే ఆర్డర్స్ని బట్టి నేను ఇది కూడా తయారు చేసి మీకు పంపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అన్నం తినవా? కాసేపు పోయి తింటావా? మరి ఎప్పుడు తింటావా మరి? మరి వద్దంటది. కాసేపు పోయాకే తింటావా అంటున్నాను.
ఆకలి ఏం లేదా నీకు? బువ్వ తినకపోతే శక్తి ఎలా వస్తుంది?